ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని మనం విందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనపు చివరి భాగాన్ని చదువుకుందామండి. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవుని బిడ్డ, పాడైన దాన్ని మరి ఏ మనుషులు కూడా బాగు చేయలేరండి. మరి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా, మరి నీ జీవిత పరిస్థితులు పాడైపోయి ఉన్నాయా? నీ కుటుంబ పరిస్థితులు పాడైపోయి నేను బాధపడుతున్నావా? బిడ్డలారా, పాడైపోయిన ప్రతి వ్యక్తిని కూడా బాగు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, మరి ఎందుకనంటే నీవు ఆయన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డవు కదా. అందుకనే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా?